ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. వదలండి మందు వద్దు మాకు వద్దు వదలండి. నా మాట గురు మందు తీసుకపోతే తప్ప చీవు పడుతుంది, లేకపోతే ప్రాణాలకి ప్రమాదాలకి నేను తడి చేయలేదు. వదలండి. ఏమిటి? ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ బాబు కోడాతో వీపు చీల్చేశాడు బాబు. చూడండి బాబు, ఎంత ఘోరం జరిగింది. వెంటనే మందేసి బ్యాండేజ్ కట్టకపోతే సెప్టిక్ అవుతుంది. రా మధు. ఇంత సారా పోసి కడిగితే అదే పోతా బాబు, ఏం అక్కర్లేదు. రాగురు నా మాట విను, రా ప్లీజ్. మై గాడ్, చాలా గట్టి దెబ్బలు. అవి దెబ్బలు కావు డాక్టర్ బాబు, దుర్మార్గుడని బిరుదిచ్చిన ఈ ఊరు నాకు ఇచ్చిన బహుమతులు. మధు, పరిస్థితుల కారణంగా నిన్నంతా అపార్థం చేసుకోవచ్చు. నేను మాత్రం నిన్నెప్పుడూ అపార్థం చేసుకోలేదు. నిజంగానా డాక్టర్ బాబు? అవును, కూర్చో. చీకట్లో దేవుడు బొమ్మను చూసి బండరాయి అనుకుంటే ఆ తప్పు దేవుడిది కాదు, కమ్ముకున్న చీకటిది, పొరపడ్డ మనిషిది. డాక్టర్ బాబు, వెలుగొచ్చిన తర్వాత ఆ బొమ్మకు మొక్కుతారు, పొరపాటుకు పశ్చాత్తాపడతారు. ఏమైనా గొడ్డును బాదినట్టు బాధటం చాలా తప్పు. డాక్టర్ బాబు, నన్ను బాధ పెట్టేవి నా వీపుకు తగిలిన దెబ్బలు కావు, నా మనసుకు తగిలిన మాటలు. మీరు ఈ దెబ్బలకు మంది వేయగలరు, కానీ నా మనసుకు మందే ఉంది. నేరం ఏమైనా ఇంతగా శిక్షించటం ఆ ఇన్స్పెక్టర్దే తప్పు. అన్నయ్య, నీకు నిజం తెలియదు గనక జాలి పడుతున్నావు. కళ్ళ ముందు కనిపించే ఈ రక్తం, దెబ్బలు అబద్ధమంటావా? తప్పు చేసిన మనిషి అవన్నీ అనుభవించక తప్పదు. తప్పు ఏమిటి? నేను చేసిన తప్పు. ఈ ఊరు నాదని, ఊళ్ళో వాళ్ళు నా వాళ్ళని, నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం తప్ప, పేదవాళ్ళు గొప్పవాళ్ళు సమానంగా బ్రతకాలనుకోవడం తప్ప, మోసంతో నేను దెబ్బలు తినటం తప్ప, ప్రాణాలతో బ్రతికి బయటపడటం తప్ప. చట్టం, మనుషులు నా విషయంలో తప్పు చేసి పైగా నన్నే తప్పుడు వాడినట్టున్నారు. ఆగు మధు, కట్టు కట్టించుకోకపోతే గాయం సెప్టిక్ అవుతుంది. డాక్టర్ బాబు, అడవిలో తిరిగే జంతువుకి ఏ గాయమైనా దెబ్బ తగిలినా కట్లు, మందులు ఉండవు, ఎవరి సానుభూతి కన్నీళ్లు ఉండవు. అదేమిటమ్మా రాధ, నువ్వు అన్న మాటలకు అతను ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకునే అందమైన రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు నా మనసులోని మంటను ఎవరు అర్థం చేసుకుంటున్నారు? నన్ను ప్రేమించే నువ్వు, నేను ప్రేమించే ఆ స్కూలు లేకపోతే నా బ్రతుకు అర్థం లేకుండా అంతమై ఉండేది. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏమిటి ఇలా బయలుదేరారు? మీకోసమే. నా కోసం? ఎవరైనా నేరస్తుల గురించి చెప్పడానికే? అవును, అధికారం ఉంది కదా అని ఆవేశంగా ప్రవర్తించిన ఒక నేరస్తుని గురించి చెప్పడానికి. ఎవరతను? మీరే. నేనా? అవును, మధు విషయంలో తొందరపడ్డారు, తప్పు చేశారు. ఓ, చట్టాన్ని ఎదిరించిన వాళ్ళని శిక్షించడం తప్ప? శిక్ష మనస్సును మార్చాలి కానీ శరీరాన్ని గాయపరచకూడదు. ఐఎమ్ సారీ. ఇన్స్పెక్టర్ గారు, కొత్తగా వచ్చారు గనక ఇప్పుడున్న విషయాలే తెలుసు కానీ గడిచిపోయిన సంగతులు ఇవి మీకు తెలియవు. కొద్ది రోజులే అయింది గనక మనుషుల రూపాలే తెలియవచ్చు, కానీ మనుషుల స్వభావాలు తెలియవు. డాక్టర్ గారు, మధు మనసు తెల్లగాయితం లాంటిది. భూషయ్య లాంటి మనుషులు ఆ తెల్లగాయితం మీద మచ్చలు వేశారు, గీతలు గీశారు, నలిపి చింపి వేశారు. రాధకి అతనికి మధ్య గల వెన్నెల లాంటి ప్రేమలో విషం నింపారు. రాధ అంటే మీ చెల్లెలు కదూ? అవును, అతను కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకునే రాధ ఇప్పుడు అతను కనిపిస్తే కంట నిప్పులు కురిపిస్తుంది. ప్రేమ, పేరు, ఆస్తి, అంతస్తు అన్నీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడు మధు. ధర్మయ్య గారు, కనులకు కనిపించేవి, చెవులకు వినిపించేవి మాత్రమే నిజం కావని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారినైనా నేను మామూలు మనిషిని, తొందరపడ్డాను. ఏం భూషయ్య బాబు, కులాసేనా? ఏం కులాసాలే గంగన్న, పీకలు తీసేయడంలో ప్రసిద్ధికెక్కను నువ్వు పక్కన లేకపోయేసరికి కులాసా ఎక్కడ ఉంటుంది? అందుకేగా పట్టు నుంచి పని కట్టుకొచ్చేసా. ఇక మన ఊళ్ళో కూలీల కొరవ ఉండదు బాబు. ఆ గంగన్న, ఆ నాగలాపురం హత్య కేసు మాపై పనిట్టనా? ఆ హత్య రంగన్న పేరుతో చేశా. పోలీసులు రంగన్న కోసం ఎదుగుతున్నారు, ఈ గంగన్న కోసం కాదు. ముద్దు పేర్లు పెట్టుకుని మద్దతులు చేస్తున్నావు అనమాట. అందుకే కదా నేను పిలిపించింది. అంటే ఏమీ లేదు, ఆ మధుగాడు కుదురుగా ఉండగా కుప్పిగంతులు ఇస్తున్నాడు. వాడిని నువ్వు ఒక చిన్న మద్దతు లాంటివి చేస్తే చూడాలని సరదాగా ఉందరా. ఇంతేనా? ఎప్పుడు? ఇవాళ రేపా? చెప్తాగా.
ఎంత? 3 రూపాయలు చెప్తున్నాను అమ్మగారు. మరీ ఎక్కువ చెప్తున్నావు. ఇచ్చే ధర చెప్పు. 2 రూపాయలుగా తీసుకోండి అమ్మాయి గారు. 2 రూపాయలా? ఇది నేను కొన్నాను. నువ్వు కొన్నా నేను కోరుకుంటున్నాను. అందుకని ఒకరు కొనుక్కున్నది లాగేసుకోవడమేనా? ఈ గంగన్న ఏదైనా కోరుకుంటే ఎవడడ్డొచ్చినా అందుకోగలే చిలక. అందుకుంటావా? అందుకో. నా యాళ్ళ పందెంలో మెడతగిన కోరుపుంజిలా కూలిపోయాడు. లేకపోతే మా గురువుతో కుప్పగత్తులా సంతో మధ్యని ఇదేట్రా తీసుకెళ్లి పొలిమే అంటారు పడతాం. రండి ఇన్స్పెక్టర్ గారు, చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందండి. వీరు గంగన్న గారని పట్నంలో పెద్ద మర్యాదస్తులు, పెద్ద మనిషి. మన ఊరి మీద దయదలిచి దర్శనం ఇవ్వాలని వచ్చారు. ఊళ్ళో వాళ్ళందరినీ కొట్టి కొట్టి విసిగెత్తిన మధుగాడు పాపం కొత్త మనిషి దొరికాడు కదా అని మహదానందంగా మీద పడి కొట్టాడండి. అబద్ధం. ఇన్స్పెక్టర్ గారు, ఇతను నా చేపట్టుకుని అల్లరి చేయబోతుంటే మధు కొట్టాడు. నేను చూశానండి. ఏయ్, ఏయ్, లే లే, నీ పేరేమిటి? చెప్పాను కదండి గంగన్నని. పాపం గంగిగోవి లాంటి వాడు. అవును బాబు, గంగిగోవు లాంటి గంగిగోవును బాబు. చూడండి గంగిగోవు గారు, మీరు రంగన్న పేరుతో కదిలేవా కాల్ చేస్తాను. రంగన్న పేరుతో నాగలాపురం హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న ముద్దాయి నువ్వేగా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం. వీరు హంతకులా? పట్నంలో పెద్ద మనిషి గంగిగోవు అనుకున్నాను, ఇంత పాపిస్తేవారు అనుకోలేదు. అవునవును, పెద్ద మనుషులు పవిత్రులు. మీకు పాపిష్టి వాళ్ళ సంగతి ఎలా తెలుస్తుంది? కానిస్టేబుల్స్, రైలు పెట్టారు. అమ్మా రాధా, బజార్లో ఏడో రౌడీ నీ మీద ఏదో దౌర్జన్యం చేయబోయాడని విన్నాను. ప్రమాదమేం జరగలేదు కదా? ఏమీ లేదన్నయ్య. సమయానికి మధు వచ్చి వాడిని చావుగొట్టి నేను రక్షించాడటగా. అతనికి ఏం దెబ్బలు తగలేదుగా? అతను ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? అదేమిటమ్మా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఇక్కడ ఉన్నారా బాబు గారు మీరు? మీకోసం ఊరు వాడ చెట్టు పుట్ట ఎతగలేసి వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అవును, సంతలో ఎవరితో తగలెట్టుకున్నారంటగా. అసలు మీకెందుకు బాబు లేని కొనుక్కోవాలా? నీకెందుకే అంత బాధ? మీకేమైనా అయితే ఏడ్స్ వచ్చేదాన్ని నేనే గనక. సర్లేండి, పదని కూడుతుందరు గాని. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళు. తేరికి ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది ఆకలి ఉందో లేదో. పదండి. నేను రాను, వెళ్ళమంటుంటే. తేరికి అయితే నేను వెళ్ళను. ఏ పద పద. ఎక్కడ దొరికిందిరా బాబు ప్రాణం తీయటానికి? బాబు గారు, ఇయాలన్నా కడుపు నిండా తినాలి. నీ అభిమానంతో ఇప్పటికే సగం కడుపు నిండిందే. సర్లే కూర్చోండి. నా ఎవడ ఎలా పని లేకుండా తలుపు కొట్టేది? ఇన్స్పెక్టర్ బాబా, ఏమిటి ఇలా వచ్చారు? నేను నాతో తీసుకెళ్దాను. అదే బాబు, వడ్డించిన అన్నం తినకుండా వెళ్ళిపోతారా? నేను తినాల్సింది నువ్వు పెట్టే తిండి కదే.
బహుశా ఇన్స్పెక్టర్ గారు కొట్టే దెబ్బలై ఉంటుంది. పదండి బాబు, పదండి. ఇన్స్పెక్టర్ బాబు, నేను సిద్ధంగా ఉన్నా. కానివ్వండి. తప్పప్పులతో న్యాయాలతో సంబంధం లేకుండా దండించడం మీకు అలవాటేగా. కానివ్వండి. మధు, మందు వేసుకోలేదా? లేదు. అధికారుల తొందరపాటుకి, అమాయకుల నిర్దోషత్వానికి ముద్రలుగా మన తొలి పరిచయానికి గుర్తుగా వీటిని మిగుల్చుకున్నాను. మధు, మాటలతో నా మనసు ఎందుకు ఇలా గాయపరుస్తావు? మీకు మనస్సుందా? ఉంది మధు, నాకు మనసుంది. నేను మనిషిని. యూనిఫామ్లో కర్కశంగా కనిపించిన మాకు కన్నీళ్లుంటాయి, మాకు హృదయం ఉంటుంది. ఇన్స్పెక్టర్ బాబు. అవును మధు, ఆ రోజు నువ్వు అన్నావు, నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ నా గుండె మీద గాయం అవుతుంది. అదే నిజమే. ఆ గాయాల బతక తట్టుకోలేకపోతున్నాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. అందుకే ఈ హోదా తీసుకుని నన్ను శిక్షించు మధు. అప్పుడే నా మనసుకు శాంతి, పాపానికి పరిహారం లభిస్తుంది. శిక్షించు. ఇన్స్పెక్టర్ బాబు, ఏమిటా కన్నీళ్లు? వద్దు బాబు, వద్దు. జీవితంలో కష్టం, నష్టం, బాధ, భయం వేటినైనా భరించగలను. కానీ కానీ ఈ కన్నీళ్లకు మాత్రం నేను తట్టుకోలేను. వాటిని చూస్తే కరిగిపోతాను. మారి మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. వద్దు బాబు, వాటిని తుడిచేసుకోండి. దయచేసి వాటిని తుడిచేసుకోండి బాబు. మధు, మనిషిగా మారకూడదని ఎందుకు అనుకుంటున్నావు? మారితే నాకు మిగిలేది విషాదమే ఇన్స్పెక్టర్. ఇంతకాలం ద్వేషంతోనో భయంతోనో నన్ను చూచి దూరంగా ఉండే ఈ ప్రజలు, నేను మనిషిని, మంచివాణ్ణి అయితే నన్ను బ్రతకనివ్వరు. మధు, నీ జీవితంలో ఏ సంఘటన నిన్ను ఇలా మొండిగా, బండగా తయారు చేసిందో చెప్పు. చెప్పు మధు. ఎందుకులండి ఇన్స్పెక్టర్ గారు, నేను ఎలాగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేను. వెళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకోలేను. కాలంతో కలిసిపోయిన ఆ కథ చెప్పటం కూడా అనవసరం. పోనీ కనీసం రాధని ఎందుకు అపార్థం చేసుకుందో చెప్పు. ఎవరు చెప్పారు మీకు? చెప్పింది ఎవరైతేని, జరిగింది నిజమేగా. అబద్ధం, అంతా అబద్ధం. రాధకు నాకు ఏ అనుబంధము లేదు. మీరు వినదంత అబద్ధం. సరే, నేను విన్నది అబద్ధం, నాకు తెలిసింది అబద్ధం. కానీ అన్నీ పోగొట్టుకుని అన్నీ వదులుకున్న నువ్వు, ఇంకా భద్రంగా చేతికి మిగుల్చుకున్న ఆ ఉంగరం కూడా అబద్ధమేనా? దాని మీద ఉన్న పేరు కూడా అబద్ధమేనా? లేదు ఇన్స్పెక్టర్ బాబు, నిజమే. నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు, నిజమే. కాలేజీ చదువులు ముగించుకుని ఎన్నో కలలతో, కోరికలతో ఈ ఊరికొచ్చాను. లక్షాధికారైన మా తాతగారు. మధుబాబు, మన వంశాన్ని, లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే. ఇక మీదట ఇక్కడే ఉండి ఎస్టేట్ మంచి చెడ్డర్ను, ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో. అలాగే తాతయ్య గారు, అంతా తమ మాట ప్రకారమే చేస్తాను. జమీందారు బాబు గారికి నమస్కారాలు. రా భూషయ్య, రా. మధుబాబు, మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో, అణకుగా ప్రవర్తించు. భూషయ్య, తమరు వేరే చెప్పాలా బాబు? తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది. ఆ అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి, ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను. తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరిదాకా తమ కోసమే నిలుస్తుంది. విన్నావా మధు? మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాణం ఆధారపడింది. ఎవరది? ఒక అల్లరి దొంగ. మనసు దోచుకున్నాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని. పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాశావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, మందంతా ఒలికిపోయింది. పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో గాని బతికిపోయారు. కబుర్లు నేర్చావే? నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని రాక రాక వస్తే ఇంకా ముందు సీసాయేనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నీ వెళ్ళిరానా? పొద్దుపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి.
అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? అయ్యా ఏంటయ్యా, అమ్మలే నన్ను నువ్వు కూడా అన్నేసేసి వెళ్ళిపోతావా? ఏంటిది? ఎవరితను? ఎలా చనిపోయాడు? అది కలిసిన ధర వీడు బోసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంతం కూలికి చేరాడు. బలవంతం కూలా? అవును బాబు, డబ్బు చెల్లి వరకు సచ్చినట్టు పనిచేయాలిగా. వాడు ఇవాళ సచ్చే జ్వరంలో ఉంటే తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు. రేవులో పడవలో బోసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు, నెత్తురు కక్కుపోనాడు. తిక్కుమో సచ్చినోడు, ఆ బూసే మా అయ్య ప్రాణం పట్టుకుపోయాడు. ఊరుకో. కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా. దుఃఖాన్ని దిగమింగి బతకాలి. చిన్నబాబు గారు, అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోనాది. ఎవరిని నమ్ముకుని బతకాలి, ఎట్టా బతకాలి? చూడమ్మా, మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వు ఉంటానికి కాస్త నీడ కల్పించగలను. మా తోటలో పాత గోడౌన్ గుడిసెలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు అక్కడ వచ్చి ఉండొచ్చు. ఇదిగో, ఈ డబ్బుతో దహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చండి. ధర్మప్రభువులు. అయ్యా, పట్నం చదువులు చదివి చిన్నబాబు మహాత్ముల్లా మారొచ్చాడనమాట. సరదాలు జల్సాలు మాని దీన జనోద్ధరణ ప్రారంభించాడనమాట. సిద్ధం, ఆ దిక్కుమాలిన మంగకి అభయం ఇచ్చేసి ఆ పైన తోటలోని మన గోడౌన్ పాక దానం ఇచ్చేశాడు. ఆ పాక చుట్టుపక్కలే మన సరుకులు రాకపోకలు జరుగుతున్నాయి. అవునవును, మన వ్యాపారానికి ఇబ్బందే. తొండ ముదిరితే ఊసరవిల్లవుతుంది. మంచితనం పెరిగితే మహానుభావుడు అవుతాడు. అలాంటి మహానుభావులు మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతారు. ఈ ఉంగరం ఎందుకు? నేను జ్ఞాపకం ఉండేందుకు. నువ్వే కలకాలం నాలో ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలు ఎందుకు, ఉంగరాలు ఎందుకు? ఏమో, గొప్పింటి బిడ్డవి, ఎత్తైన అంతస్తుల్లో ఉండేవాడివి. నాకు అందకుండా పోవచ్చు, నన్ను మర్చిపోవచ్చు. అవునవును, నిన్ను మర్చిపోవచ్చు. ఏమన్నా? అదే నువ్వన్న మాటే. గొప్పింటి బిడ్డని, పై అంతస్తులో ఉండేవాణ్ణి నిన్ను మర్చిపోవచ్చు. పంచదార చిలక లాంటి మరో ఆడపిల్లను కూడా ప్రేమించవచ్చు. ఒకటేమిటి కర్మ, 5, 6 డజనులో జొన్నరో ప్రేమించవచ్చు. అయితే నాతో మాట్లాడద్దు. ఆ పంచదార చిలక దగ్గరికే వెళ్ళు. ఏయ్, ఎన్ని పంచదార చిలకలైనా మంచి మనసున్న ఈ పంచవనుల చిలక ముందు దిగదుడిపేగా. అది సరే గాని, నేను చెప్పిన విషయం తాతయ్య గారిని అడిగావా? ఇది మన పెళ్లి విషయమేనా? అబ్బా, అది తప్ప వేరే ఝాస్ ఉండదా నీకు? మరి జాసుంచుకోవాల్సింది అదేగా. మహాప్రభు, పెళ్లి మాట అటుంచు. నేను చెప్పేది ఏటి ఒడిన స్థలం విషయం. నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి. తాతయ్య గారిని అడగమని చెప్పానా? అరే, అడగలేదు. ఒట్టి మతి మరుపు కాదు, నీ మీద అతి వలపు. వలపు తలపు పెళ్లి పేరెంట్ మాటలా ఉంచి అసలు విషయం చెప్పు. నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి. చూడు రాత, నువ్వు చేయబోయే మంచి పనికి చేతనైనంత సాయం చేయటం మనసిచ్చిన వాడిగా కాకపోయినా మనిషిగా నా ధర్మం. మా తాతయ్య సంగతి నేను చూసుకుంటాను. రేపే ఆ స్కూల్ పని ప్రారంభిద్దాం. నిజంగానా? అవును రాత, కష్టం సుఖం కలకాలం పాలు పంచుకోవలసిన వాళ్ళు. ఈ స్కూల్ శ్రమలో కూడా మనం భాగస్వాములం. మధు,